నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ విఠల్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు, అలాగే రియాజ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ నిఖిల్ రావు గారు భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. ముందుగా ఈ మిగతా వీడియోలు చూడటానికి ముందుగా శేఖర్ గారు నిజంగానే హరిహర వీరమ్మలు జీఎస్టీ కట్టలేదా? సార్, కానిస్టేబుల్ కొడుకైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పేవి మొత్తం శుద్ధులు కానీ ఇక్కడ మాత్రం ఇలా చేస్తా ఉన్నారు. మాజీ సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసినటువంటి ఏదైతే మా పేరుని నాని గారు ఆరోపించారు కదా, మీరు నిజంగా కట్టుండుంటే బయట చూపించండి, ఎవరొద్దన్నారు. కానీ చెప్పేవి మొత్తం శ్రీరంగ నీతులు చెబుతూ ఇలాంటి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ బిల్లులు సబ్మిట్ చేయకుండా మీరేమో టికెట్ రేట్లు హైక్ చేసుకున్నారు. ఈరోజు గవర్నమెంట్ కేమో జిఎస్టీ కట్టట్లేదు, బ్లాక్ లో మనీ మొత్తాన్ని రెమ్యునరేషన్ రూపంలో తీసుకుంటున్నారు. కానీ బయటకు వచ్చి ఫ్యాన్స్ మొత్తానికి బాబా అవతారం సార్ ఇలా బాబా అవతారం ఇస్తా ఉన్నారు. ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి ఉంటే, జిఎస్టీ కట్టు ఉంటే చూపించవా బయటకు వచ్చి. మళ్ళీ ఫ్యాన్స్ రెచ్చగొడతాడు సార్. ఇవన్నీ బయట చెప్పడు సార్. మళ్ళీ బయటకు వచ్చి ఒక వర్గాన్ని రెచ్చగొడతాడు. నేను మంచోడిని అయితే పళ్ళున్న చెట్టుకే రాళ్ళేస్తారు, నా అంత నీతిమంతుడు లేడు, నా మీదనే వాళ్ళందరూ కూడా నిందలేస్తారు అని చెప్పి మళ్ళీ వాళ్ళు రెచ్చగొడతాడు సార్. కానీ ఎక్కడా కూడా ప్రూఫ్లు చూపించడు. ఆయన నీతిమంతుడైతే జిఎస్టీ కట్టుంటే ఏదైతే నిబంధనల మేరకి మొత్తం జిఎస్టీ బిల్లులు చూపించి అంటే ఆయన జోలికి వెళ్ళే పరిస్థితి లేదు కదా. కాదు ఇప్పుడు ఆయన జోలికి వెళ్ళే పరిస్థితి లేదు కదా, ఆయన నిర్మాతల జోలికి వెళ్ళే పరిస్థితి లేదు కదా. ఎందుకంటే కేంద్రంలోనూ వాళ్ళ ప్రభుత్వమే, రాష్ట్రంలోనూ వాళ్ళ ప్రభుత్వమే. కాబట్టి ఇక్కడ ఎట్లాగో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళతోటే సఖ్యతతోటి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులే. కాబట్టి ఆయన జోలికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి జిఎస్టీ మరి ఎగ్గొట్టారా లేకపోతే తర్వాత అయినా కట్టాల్సి వస్తుందో తెలియదు. కానీ బట్ ఆయన చెప్తున్నారు కదా, పేరు నాని గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఏది జిఎస్టీ కట్టకుండా ఎట్లా రిలీజ్ చేశారని కూడా ఆయన అడుగుతున్నారు. ఇక మిగతా వీడియోలు చూద్దాం. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? కానీ మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? అప్పే పుట్టట్లేదు అంటలేదు. ఘోరం. నా రాష్ట్రం మొత్తం సగనాకి పోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు, నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి. ఎవడిస్తాడు మరి అప్పులు? ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడా? నాకు అర్థం కాదు ఇంత దారుణంగా. ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు, నీ గుడ్లు వీకి గోటిలాడతా, నీ పేగులు మెడలేసుకుంటా. ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల. పేగులు మెడలేసుకోవడం ఏంది? బోటి కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడలు. నువ్వెందుకు? నాకు అర్థం కాదు. ఈయనే ముఖ్యమంత్రి. జలదృశ్యంలో మొట్టమొదటి కార్యాలయ స్థాపన జరిగి అక్కడ జెండా దిమ్మె ఒకటి కట్టి అక్కడ కేసీఆర్ గారు జెండా ఎగరేసినాడు. ఆ దిమ్మె కట్టించింది, పిల్లలు పెట్టి కట్టించింది ఆయనే. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే 25 ఏళ్ల ప్రస్థానం ఇవాళకి. ఆయన పనితీరు మీద, ఆయన మీద ఇప్పుడు మాట్లాడేటోళ్ళే ఆయన పనితీరు మీద చాలాసార్లు ప్రశంసించి మాట్లాడారు. హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడైనాడని, రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని, లేకుంటే ఆయన కాలు మొక్కడం, ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునే విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండ అని
4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండరాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొందబెట్టిర్రు, మాడ వలగొట్టిర్రు. ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే? మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే, కానీ జనతా పార్టీ కనుమరుగైంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. రైట్. మిగతా వార్తలకు వెళ్ళటానికి ముందుగా మన రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ అద్భుతమైనటువంటి వ్యాఖ్య మీద మరి కాంగ్రెస్ ప్రతినిధి అయిన రియాజ్ గారు ఏమంటారో విందాం. ఆ తర్వాత శేఖర్ గారు, అట్లాగే నిఖిల్ గారు, విఠల్ గారు కూడా వాళ్ళ స్పందన తెలియజేస్తారు. నిజంగానే అంత అద్భుతమైన పార్టీ అయితే దాంట్లోనే ఉండి రివైజ్ చేయాలి కదా అన్న సందేహం జనరల్గా ఎవరికైనా వస్తుంది కదా. నిజానికి మరి ఆ కుట్రలు ఎవరు చేశారు, ఎందుకు పోయింది ఆ పార్టీ ఇక్కడ తెలంగాణలో? ఏంటి రియాజ్ గారు అంత అద్భుతమైన పార్టీని ఎట్లా రేవంత్ రెడ్డి గారిని బాధ పెట్టారు మీరు అందరూ కలిసి? సార్ గారు మీకు గుడ్ మార్నింగ్, మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఇది కేవలం సరదా కోసమే ఈ పాయింట్ని రైజ్ చేయడం జరిగింది తప్ప నాకేం వ్యక్తిగతంగా ఆయన ఎవరిని పోగినా నాకేమీ అభ్యంతరం లేదు. ఓకే. సార్ గారు ఒక చారిత్రక సందర్భాన్ని ప్రస్తావించే క్రమంలో వారు ఆ విషయాన్ని చెప్పారు. మీరు ఉత్తమ ఉపన్యాసంలో ఒక చిన్న బిట్టేసి దాని మీద చర్చ చేయడం అనేది మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కాదని నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఓకే, నాకు అభ్యంతరం లేదు. అన్నాయని బాగానే ఉన్నారు, విన్నాడు బాగానే ఉన్నారు, మధ్యలో అడిగినండి అడిగారు. నేను చెప్పేదాకా మీకు కోరుకుంటాను, మీరు పెద్ద గౌరవంగా మాట్లాడుతున్నాను. ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో అది ఒక అంతర్గత సంక్షోభంలో కూరుకొని పోయింది. ఒక మహత్తరమైన ఆశయ సాధనానికి నేను తెలంగాణ ఉద్యమకారుగా చెప్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం అనే పేరు పెట్టుకుని ఒక మహత్తరమైన లక్ష్యం కోసం కాదు, దాని మీద మళ్ళీ వాడదాం, మళ్ళీ మాట్లాడదాం దయచేసి. టీడీపీ అద్భుతమైన పార్టీ అయితే ఆయన రివైజ్ చేసి దాంట్లో ఉండొచ్చు కదా అన్నదే ఒకటే ప్రశ్న. మీరు ఏం చేస్తున్నారంటే ఒక బేసికల్ గా ఆ మొత్తం ఉపన్యాసంలో ఏదో మీకు అనుకూలమైన ఏదో స్టేట్మెంట్ నాకు అనుకూలం లేదు, పాడలేదు, నాకేమో మీకు భావ్యం కూడా కాదు, మీరు వినాలి. ఓకే, ప్లీజ్ చెప్పండి, సంక్షిప్తంగా చెప్పండి మిగతా సంబంధించిన విషయాన్ని. చారిత్రక సందర్భంలో చెప్పే క్రమంలో జనతా పార్టీ ఉదాహరణ కూడా తీసుకున్నారు ఆయన. జనతా పార్టీకి సంబంధించిన గొప్పతనం కూడా చెప్పారు. ఒక చారిత్రక సందర్భాన్ని చెప్పే క్రమంలో ఒక పార్టీకి సంబంధించిన విషయాల మీద ఆయన ప్రస్తావన చేశారు. అది ఇక్కడ టాపిక్ కాదు. ఇక్కడ టాపిక్ ఏంటంటే బీఆర్ఎస్ సంక్షోభానికి కారణం ఏంటి, బయట ఉండే భౌతిక పరిస్థితుల లేదా పార్టీ అంతర్గత విషయాల అనే విషయం మీద చర్చ. మేము చాలా క్లియర్ చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ చాలా క్లియర్ చెప్పారు. బీఆర్ఎస్ సంక్షోభం అనేది వాళ్ళ అంతర్గత సంక్షోభం, బహుశా ఆస్తి సంబంధించిన ఇష్యూసా, లేదా వాళ్ళకి సంబంధించిన ఎగో ఇష్యూసా, లేదా ఇక మేము మొత్తం కనుమరుగైపోతున్న విషయసా, బీజేపీకి పొత్తుకు సంబంధించిన ఇష్యూసా, అది వాళ్ళకి సంబంధించిన విషయం. కాంగ్రెస్ పార్టీకి దాని నుంచి ఏమీ ప్రమేయం లేదు సార్. బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం, మేము బలమైన ప్రతిపక్షం ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఈరోజు వాళ్ళు శత్రువు దాడి చేయకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడదు. అది వాళ్ళ అంతర్గత సంక్షోభం, మేము కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో వారి అంతర్గత సంక్షోభానికి కాంగ్రెస్ కారణమని ఆరోపించడం ఏదైతే సరైనది కాదు. నెంబర్ 1. అరే హరీష్ రావు అంటాడు అవుట్డేటెడ్ లీడర్ సార్. హరీష్ రావు వెనుక మా ముఖ్యమంత్రి గారు ఎందుకుంటారు? సంతోష్ రావు అంటాడు, అసలు పేరే ఓకే, అది మళ్ళీ డిఫరెంట్ గా చర్చ జరుపుదాం. కాదు రియాజ్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు, ఆ విషయాలన్నీ మాట్లాడచ్చు, మీకు టైం ఉంది. రావుల వెనుక రేవంత్ రెడ్డి గారు ఉండే అవకాశం ఉండదు, ఆ విషయాన్ని ఆయన చెప్పారు. దాని మీద మీరు ఫోకస్ చేయండి. మీకు ఏది కావాలంటే అదే చేద్దాం, దానికే ఉంది. కానీ విఠల్ గారు సంక్షిప్తంగా మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. నిజంగానే అంత అద్భుతమైన పార్టీ అయితే అసలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ అంత అద్భుతమైన పార్టీ అని చెప్తున్నారంటే ఆయన ఆ వాసనలు పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదా, పోగొట్టుకోలేకపోతున్నారా? మీకేమనిపించింది విఠల్ గారు? మ్యూట్లో ఉన్నారేమో చూడండి. ప్లీజ్ మాట్లాడండి, సంక్షిప్తంగా మాట్లాడండి. మీకు అక్కడ ఉన్న ప్యానల్ మెంబర్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు పార్టీలు అనేది సహజంగా కనుమరుగు అవుతుంటాయి సార్, అనేక కారణాలతోటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది, కారణాలు ఏమైనా కావచ్చు. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది.
తెలంగాణలో కూడా టీడీపీ కనుమరుగైంది తెలంగాణ వచ్చినాక. కారణం ఏంటంటే ఆ రోజు మీకు బాగా తెలుసు, ఒక స్పష్టమైన వైఖరి, తెలంగాణ రాష్ట్రం పైన ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నందుకు అది సహజంగా కనుమరుగవుతూ వచ్చింది. సరే, అందులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి బహుశా బాధ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకు వారే చెప్పారు కదా ట్రైనింగ్ స్కూల్ అని. సో సహజంగా ఉండొచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి గారి రాష్ట్రానికి కాబట్టి పార్టీలు అనేది అనేక సందర్భంలో అంటే కుట్రలు జరిగినాయి అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే టీడీపీకి వ్యతిరేకంగా కుట్ర చేసింది ఎవరు? కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. టీడీపీకి వ్యతిరేకంగా కుట్ర చేసింది ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. అది ఆయన లోపల మదన పడుతున్నాడు పాపం, చాలా బాధపడుతున్నారు కదా. దానికి కారణం ఏంటో మీకేమైనా తెలిస్తే చెప్పండి ఒక్క ముక్కలో. అంటే ఇప్పుడు కేసీఆర్ గారి దృష్టిలో ఉంచుకుని అని ఉంటాడు సార్ బహుశా, ఎందుకంటే కేసీఆర్ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు కదా సార్. మొదటి దఫా కొంతమంది తెలిసి, రెండో దఫా ఉన్నటువంటి నాయకులందరూ జాయిన్ అయ్యి చివరికి రేవంత్ రెడ్డి గారు ఒంటరిగా మిగిలారు. అప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కి వెళ్ళారు. బహుశా ఆయనకి అది బాధ ఉండొచ్చు ముఖ్యమంత్రి గారికి. ఏదేమైనా ప్రజలకు ఎవరైతే ఏ పార్టీ అయితే దూరం అవుతుందో ప్రజలు కూడా ఆ పార్టీని దూరం చేస్తూ ఉంటారు సార్ సహజంగా. ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. రైట్, ఓకే. మీరేమంటారు నిఖిల్ గారు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులు, ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారి కమెంట్లు చూస్తే ఇందాక రియాజ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తున్నట్టుగా తను ఏదో అట్లా అలవోకగా అన్న పరిస్థితి లేదు. అక్కడ చాలా స్పష్టంగా గతంలో తన ఆలోచనలే ఉండే, ఆ వాసనలు ఏమున్నాయి వాటిని మరొకసారి నెమరు వేసుకున్నారు. అక్కడ ఆ విషయం చాలా చాలా స్పష్టంగా తెలిసింది. తను ఏం చెప్తా ఉన్నారంటే అద్భుతమైన పార్టీ అని చెప్తా ఉన్నారు. అద్భుతమైన పార్టీని ఇక్కడ కేసీఆర్ గారు తీసుకున్న చర్యల వల్ల మొత్తం ఇక్కడ కనుమరుగైపోయే పరిస్థితులు వచ్చినాయని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు తీసుకున్న చర్యల వల్ల కాదు, మీరు చేసిన నోట్ల కట్టల వల్ల మీరు ఏ రకంగా అయితే అడ్డంగా కెమెరాల ముందు దొరికిపోయినరో వాటి వల్ల కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. వాటి వల్ల చంద్రబాబు గారు ఇక్కడ నుండి ఆంధ్రాకు షిఫ్ట్ అయిన పరిస్థితులు చూసినాం మనము. అంతకుముందు అంతో ఇంతో కమిటీలు వేసి తెలంగాణలో కూడా నడుపుతున్న పరిస్థితి ఉంటే ఈరోజు దాన్ని మొత్తం పక్కకు పెట్టి కేవలం ఆంధ్ర మీద మాత్రమే వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు అనేక సార్లు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణ మా టార్గెట్లో లేదు, ఇప్పుడు మేము ఓన్లీ ఆంధ్రలోనే ఫోకస్ చేస్తున్నాము అని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న తన పాత స్నేహాలు, పాత గుర్తులు వాటన్నిటిని గుర్తు తెచ్చుకున్న ఆ మాట అన్న విషయం కళ్ళగట్టినట్టుగా తెలిసింది అక్కడ. తర్వాత మిత్రులు ఇంకో మాట చెప్తా ఉన్నారు, దేశంలో అనేక పార్టీలు కనుమరుగు అవుతూ ఉన్నాయి. నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణలో బీఆర్ఎస్ కూడా కనుమరుగు అవుతుంది అని చెప్తా ఉన్నారు. కనుమరుగు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఒక్కసారి గమనిస్తే దేశవ్యాప్తంగా చూస్తే ఒక సందర్భంలో దాదాపుగా 40-50 సంవత్సరాల పాటు దేశాన్ని వెళ్ళింది. దేశంలో కాంగ్రెస్ తప్ప ఇంకొక పేరు ఉండకపోతుండే. అటువంటి పరిస్థితిలో దాదాపు గత 10-12 సంవత్సరాల నుండి చూస్తే ఏమైంది, 2014 నుంచి ఈ రోజు వరకు దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో గట్టిగా 2-3 రాష్ట్రాల్లో తప్పితే అధికారం ఉన్న పరిస్థితి లేదు. ఒకానొక స్థాయిలో 50 పార్లమెంట్ సీట్లకు పోయిన పరిస్థితి చూసినాము. దేశంలో నిన్నగాక మొన్న 2023లో జరిగిన పార్లమెంట్ స్థానాల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూస్తే ఏమైంది, 2024లో జరిగిన దాంట్లో గట్టిగా 10-11 రాష్ట్రాల్లో 0 సీట్లకు పరిమితమైన పరిస్థితి. సో దేశంలో కనుమరుగవుతున్న పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ ఇటువంటి ఇబ్బందులను అనేక సార్లు చూసింది, సంక్షోభాల్లోకి పోయింది. 10 సీట్ల నుండి 15కు పోయింది, అక్కడ నుండి 26కు పోయింది, మళ్ళీ 9కి పోయింది. అక్కడ నుండి అధికారం ఎట్లా తీసుకున్నాము, రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఏ రకంగా 88 సీట్లు వచ్చినాయి. అనేక రకాల ఎత్తుపల్లాలు చూసింది మా కేసీఆర్ గారు. మా నాయకత్వం చూడండి కాదు, ఇదంతా చాలా సార్లు చూసి వచ్చింది. ఇష్యూ బీఆర్ఎస్ సంబంధించి కాదు, కేవలం అంటే రియాజ్ గారు అన్నారు కాబట్టి మీరు సమాధానం చెప్పారు. కానీ బట్ నాకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన అవకాశం ఉన్నప్పుడు చంద్రబాబు గారిని పొగుడుతున్నారు. అట్లాగే మొన్న మీటింగ్లో నాకు ఆశ్చర్యం వేసింది, ₹2 కిలో బియ్యం పథకం ఎన్టీ రామారావు అని చెప్పడం తప్పని నేను అంటలేదు. కానీ అది తెలుగుదేశం వాళ్ళు చెప్పుకుంటే అర్థం ఉంది. కానీ యాక్చువల్గా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ₹1.90 ఇచ్చారు. ఆ విషయాన్ని ఆయనకి ఎవరు మరి ఆయనకి చెప్పే గుర్తులేదో మరి ఏమో తెలియదు. కాంగ్రెస్ వాళ్ళని పొగుడుకోవాలి, కానీ ఈయన విచిత్రంగా చంద్రబాబుని తెలుగుదేశాన్ని పొగిడేసరికి కొంచెం చూస్తే అనేక సార్లు చంద్రబాబు గారిని ఎట్లా వెనకేసుకురావాలని చూస్తా ఉన్నారు, ఎట్లా పొగడాలని చూస్తా ఉన్నారు అవకాశం వచ్చినప్పుడు. ఓకే, శేఖర్ గారు మీరేమంటారు? శేఖర్ గారు సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడారు. నేను ఇంకో విషయం చెప్పాలి సార్, డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఒక రోజు రేవంత్ రెడ్డి గారు డ్వాక్రా సంఘాల గురించి కూడా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడారు సార్. కానీ డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 87 ఐ హోప్స్ సార్ దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ పెట్టారు సార్. 94లో మన రాష్ట్రంలో ఇంట్రొడ్యూస్ చేశారు సార్. 94లో రాష్ట్రంలో ఎవరు సార్ అధికారంలో ఉన్నారు? ఎవరు అధికారంలో ఉన్నారు?
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పారు సార్ ఒకరోజు. సో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే తెలుగుదేశం పార్టీ వాసనలు ఎక్కడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అది డైరెక్ట్ గా కనిపిస్తా ఉంది. ఎవరు కుట్ర చేశారు? మీరు కుట్ర చేసిన విషయం ప్రపంచం మొత్తానికి లేదా? చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుట్ర చేసిన విషయం, ఓటుకు నోటు విషయం అందరూ చూశారు. సో కుట్రలు చేయడం ఎవరి నైజం? తెలుగుదేశం పార్టీ నైజం. అలాంటి పార్టీని పట్టుకొని అద్భుతమైన పార్టీ అంటున్నారంటే ఇక ఆయన పాత వాసనలు వదులుకోవడానికి, చంద్రబాబు నాయుడు గారితో సాన్నిహిత్యాన్ని వదులుకోవడానికి, చంద్రబాబు నాయుడు గారికి అప్పుడప్పుడు ఎల్లో మీడియా లాగా జాకీలేసి లేపడానికి కూడా వెనకాడడం లేదంటే ఇక వాళ్ళ మధ్య ఉన్న బంధం ఎలాంటిదో దేశం మొత్తం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సార్. ముందుగా కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల కనుమరుగైపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పెట్టినా సరే గుండు సున్నే. స్థానిక సంస్థల దగ్గర నుంచి అన్నిటి చోట్ల ఎక్కడ ప్రాతినిధ్యం లేదు. ముందు కాంగ్రెస్ పార్టీని ఎలా బతికించాలో చూసుకోండి. కాంగ్రెస్ పార్టీని దేశంలో ఎలా అధికారంలో తీసుకురావాలో చూసుకోండి. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి ఎలా తీసుకురావాలో చూడండి. అంతేగాని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని పొగుడుకుంటూ కూర్చుంటున్నారంటే ఇంకేం చెప్తాం? ఇంకేం చెబుతాం సార్? రైట్, ఓకే. దానికి మేము పాపం కాంగ్రెస్ మిత్రులు అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పెద్ద ఆయన అన్న రియాజ్ అన్న మాత్రం బాధపడిపోతాడు. అన్న మీరు అన్నదాన్ని యాక్సెప్ట్ చేయండి. అలా కాకుండా మా మీద దాడి చేస్తూ మాట్లాడతామంటే ఎవరు మాత్రం ఏం చేస్తాం? ఎస్, రేవంత్ రెడ్డి గారు అన్నమాట వాస్తవమా కాదా? అద్భుతమైన పార్టీ తెలుగుదేశం అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిన మాట వాస్తవమా కాదా? ముందు దాన్ని ఎందుకన్నారు అనేది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు వివరిస్తే బాగుంటుంది, బాధ్యతగా ఉంటుంది వినే వాళ్ళకి. అంటే ఇక్కడ కాకుండా మీరు ఆ పాయింట్ ఎందుకు పెట్టారని మాట్లాడితే రైట్. ఒక్క నిమిషం ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ వాడు చెప్పాలి. సోనియా గాంధీని దెయ్యం భూతం అని ఆయన అన్నారు. సరే, ఈయన కూడా ఏదో మాట్లాడినప్పుడు కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. మరి దెయ్యం అన్న పార్టీకి నాయకత్వం ఇస్తున్న చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వటం కానీ, లేదు పార్టీకి వ్యతిరేకంగా బీజేపీలో కలిసినటువంటి టీడీపీని పొగట్టం కానీ కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అంత తప్పితే వేరేం లేదు. రియాజ్ గారు రియాజ్ గారు అనుమానం కలుగుతా ఉంది. రియాజ్ గారు ఒక్క నిమిషం, శేఖర్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. శేఖర్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. సీనియర్ జర్నలిస్టు. చాలా ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ అంతా చర్చ జరుగుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ పాపం భవిష్యత్తు పోయింది. దాన్ని నమ్ముకుని అనేక దాని మీద వద్దాం, దాని మీద కూడా వద్దాం. నాకేం వ్యతిరేకత లేదు. నీకు తెలుసో లేదో రేవంత్ రెడ్డి గారు నాకు మొదటి నుంచి పరిచయం. అట్లా కాదు రియాజ్ గారు, నాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని నేను ఎప్పుడో చెప్పిన వ్యక్తిని నేను కూడా ఆర్టికల్స్ రాసిన వాడిని. అది కాదు ఇష్యూ ఇక్కడ. కాదు రియాజ్ గారు, నేను చెప్పేది రండి. నాకు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితో ఎలాంటి తగాదా లేదు. మీరు అట్లా వ్యక్తిగత దాడి చేస్తారంటే మీ ఇష్టం. నేను రేవంత్ రెడ్డి గారితో, అసలు మీకు తెలుసో లేదో, ఫస్ట్ రేవంత్ రెడ్డి గారితో డిబేట్ పెట్టిందే నేను. అట్లా కాదు స్వామి, మీరు అర్థం చేసుకోండి. నా మీద దాడి చేస్తే ఉపయోగం. మీరు వెళ్ళి ఆయన చెప్పండి, మీరు ఆయనకి ఎవరు రాసిస్తున్నారో, లేకపోతే ఆయన తెలిసి మాట్లాడుతున్నారో తెలియ మాట్లాడుతున్నారో. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన తెలుగుదేశానికి పొగిడితే మనకు నష్టం స్వామి అని మీరు ఆయన చెప్పండి. నాకు చెప్తారు ఏంది? నాకుగా చెప్పాల్సింది. ఓకే, రైట్, మీ ఇష్టం, మీ పార్టీ మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి. నాకేం ముఖ్యమంత్రి గారితో, ముఖ్యమంత్రి మీ అందరికంటే ముందు నుంచి నాకు పరిచయం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీ అందరికంటే ముందు నుంచి నాకు పరిచయం. ఓకే, రైట్. కాదండి, దీంట్లో అంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీని పొగిడితే హుందాతను, మేము ఎందుకు పొగిడావా అని అడిగితే మాది హుందాతనం లేనట్ట. ఏం మాట్లాడతారు రియాజ్ గారు? మీరంటే నాకు గౌరవం, బాగా మాట్లాడతారు. మీరు సమర్థించడంలో మీరు సమర్థించి ఇబ్బంది పడుతున్నారు అనవసరంగా. ఎస్, ఓకే, ఏదో మాట్లాడినారు అంటే అయిపోయేదానికి. డిబేట్ చేస్తున్నారు, అభిప్రాయాలు మీరు వినండి, మీ అభిప్రాయం చెప్పండి. కానీ మీరు కూడా ఒక పొలిటికల్ పార్టీ ప్రతిగా మాట్లాడితే మనకు అర్థం ఉంటుంది. సరే, అట్లా కాదు, నేను దాని మీద నడపబోతున్నానని చెప్తే కూడా మీరు అది వినకుండా నేను దాని మీద నడపబోతున్నాను. అరే, మీకు బాధ ఉండొచ్చు. మీకు లోపల ఇది ఎక్కడ గొడవరా బాబు, ఈయన అచ్చంగా టీడీపీని పొగుడుతున్నాడు, ఇది ఎక్కడ గొడవరా అని అనుకున్నచ్చు. రైట్, ఓకే. ఇక వార్తల్లోకి వెళ్దాం. యూరియా కట్టడిపై ముట్టడి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డుపై రైతులు. కృష్ణా జిల్లాలో యూరియా
లారీపై అర్ధరాత్రి మెరుపుదాడి. యూరియా కొరత అట్లా ఉంటే చంద్రబాబు గారు ఏమో యూరియా వాడొద్దు, అసలు యూరియా మీద వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది, రైతులు కాదు వైసీపీ కార్యకర్తలని ఆయన తిడుతున్నాడు. వరి వేయొద్దు ఏందేందో చెప్తున్నారు, ప్రధానికి వైసీపీకి అంటగడుతున్నాడు ఆయన. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా జగన్ ప్రశ్న. ఇసుక సర్కార్ మస్కా అంటూ ఇసుక మీద రాసిన ఒక కథనం మొన్న ఈనాడు వాళ్ళు రాసిన దానికి ఇది ఇచ్చారు. బ్రెడ్, చపాతీ, పరోటా, చౌక జిఎస్టీ కొత్త దీనివల్ల చాలా వస్తువులు ధరలు తగ్గుతాయని అందరూ చెప్తున్నారు. తురకపాలెంలో మరణ మృదంగం, 3 నెలల్లో 45 మంది మృతి. అదేదో మెలియోడోసిన్ అనే ఇన్ఫెక్షన్ వచ్చిందటండి. రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్, చంద్రబాబు గారి హెచ్చరిక ఎల్లో మీడియా బ్రహ్మాండంగా వేసుకుంది. వాళ్ళు రాజకీయం చేస్తుంది ఎవరు? యూరియా కొరత ఉందని మీరు రాస్తారు, కొరత ఉందని అడిగితే లేదా రైతులు క్యూలో నిలబెడితే మళ్ళీ రైతుల్ని తిడతారు, వైసీపీని తిడతారు. ఏం చేయాలి? ఫేక్ పని పడతారంట. రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం అంటే ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉందా? ఎల్లో మీడియా పూర్తిగా అసలు ఆయన అంటే మాత్రం మీరు అట్లా పనిగట్టుకుని పెట్టి మీరు రాశారు కదా, మీరు అడగొద్దా? అయ్యా మేము కూడా రాసాం యూరియా కొరత ఉందని, మొన్నే కదా అక్కడో పోర్ట్ నుంచి వచ్చేసింది యూరియా అని చెప్పి మీరే రాశారు కదా. ఇక అంద్రి నివాస్, సుజల స్రవంతి, కుప్పంకి నీళ్ళు వచ్చినాయని ఇంకేముంది మేమే తెచ్చామని చెప్పారు. యాక్చువల్గా జగన్ గారు ఇచ్చారు, ఇప్పుడు నీళ్లు లేవు అంట దాంట్లో. మరి అప్పుడు జగన్ గారి టైంలో నీళ్ళు వదిలిన తర్వాత నీళ్ళు ఆగిపోతే ఇంకేముందన్నారు, ఇప్పుడు మరి నీళ్ళు ఆగిపోయినాయి అంటే దాని మీద కూడా చూస్తున్నాం. ఏపీలో 1.4 లక్షల కోల్డ్ మిస్టరీ డిసీజ్ అటండి. ఇది ఏదో ఇటువంటి వాటి మీద ప్రభుత్వం శ్రద్ధ వహిస్తే మంచిది. మిస్టరీ డిసీజ్ వల్ల చనిపోయినాయి అట 1,40,000 కోల్డ్. ఇక తెలంగాణ వార్తలకు వస్తే బీఆర్ఎస్ హస్తగతానికి కుట్ర, హరీష్ రావు, సంతోష్ రావు కుట్ర చేస్తున్నారు. మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత, మీ పంచాయతీల్లోకి మమ్మల్ని లాగవద్దు అంటూ రేవంత్ రెడ్డి గారు తీవ్రమైన వ్యాఖ్యలు కొన్ని చేశారు. 1,00,000 కోట్ల వ్యవహారంలో గొడవ అన్నారు. అట్లాగే మిగతా అనేక ఆరోపణలు కూడా, చచ్చిన పాముని ఇంకా చంపేదేముందని కూడా బీఆర్ఎస్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలపై దృష్టి పెట్టండి అని కేసీఆర్ చెప్పారట. విద్యార్థులతో టీచర్లు భోజనాలు చేయాలని హైకోర్టు వారు సూచిస్తున్నారు. అలాగే సెప్టెంబర్ అప్పుడే మొదలైందంటూ అప్పుల మీద మరో కథనాన్ని ఇచ్చారు. అలాగే ఆ కుటుంబంలో చిచ్చు పట్టింది దోపిడీ సొమ్మే, పంపకాల్లో తేడాలు వచ్చే గొడవలు, మీ పంచాయతీలోకి మమ్మల్ని లాక్కండి, మాకు సంక్షేమ పథకాలు అమలు చేసే పని ఉంది. కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు. భద్రాచలం జిల్లాలో ఇందిరమ్మేళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్, ఆ చెత్తగాళ్ల వెనక నేనెందుకుంటా. ఇది కొంచెం ఇటువంటి పదాలు రేవంత్ రెడ్డి గారు వాడకుండా ఉంటే బెటర్ ఏమో, కానీ మరి ఆయన ఇష్టం, మనం ఏం చెప్తాం. రైతుల ముసుగులో రాజకీయం చేస్తే కబడతారని అంటున్నారు. ఇక మద్యం కుంభకోణం కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయిని కూడా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళకి తోచిన వార్తలని వైసీపీ మీద రాస్తూ ఉన్నాయి. తెలుగుదేశం అద్భుతమైన పార్టీ అన్నారని నమస్తే తెలంగాణలో వేశారు. సో ఇవి ప్రధానంగా. ముందుగా యూరియాకు సంబంధించి ఏమాట కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొరత లేదని కానీ ఇట్లేం చెప్పట్లేదు, అంతవరకు మంచిది. అక్కడ ఆయన అసలు కొరత ఉన్నా కూడా అదేదో ప్రతిపక్షం వాళ్ళదని అదని ఇదని ఆరోపణ చేస్తూ ఎంతసేపు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో ఇష్యూ ఉన్నప్పటికీ దానికి కారణం కేంద్రమనో ఇంకోటనో చెప్తున్నారు. ఈ పరిస్థితి మీద ముందుగా శేఖర్ గారు చెప్పండి, ఏపీలో ఉన్న పరిస్థితి ఏమిటి? మీరు ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ఆయన విపరీతంగా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సార్, యూరియా లారీలు ఏవైతే ఉన్నాయో గోడౌన్స్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు సార్, మధ్యలో రైతులే విజిలెన్స్ అధికారుల అవతారం ఎత్తి మీరు ఎక్కడికి తరలిస్తా ఉన్నారు, ఎవరి గోడౌన్లకు తరలిస్తున్నారు అని చెప్పేసి ఎక్కడే దించాల్సిందే అని చెప్పి రైతులే ఏదైతే యూరియా లారీలకు అడ్డంగా కూర్చుంటున్నారంటే, ఇక నిజంగా రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నట్ట లేనట్ట చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆర్బీకే సెంటర్ల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 లక్షల టన్నులకు పైగా ఎరువులను సప్లై చేసింది. ఏనాడు అలా క్యూ లైన్ లో నిలబడే పరిస్థితి రాలా, ఏనాడు రోడ్డు ఎక్కే పరిస్థితి రాలా. కానీ 30 ఏళ్ళ ఇండస్ట్రీ ముఖ్యమంత్రిగా అని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటున్నారే, మరి ఇలాంటి రైతులకి ఎరువులు ఇవ్వలేని 30 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంటే ఏమీ పోతే ఏం సార్? రైతుల గోడు పట్టించుకోలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ఎరువులు ఇవ్వలేరు ఒక పక్క. మీరు పదాలు వాడేటప్పుడు జాగ్రత్త, మీరు పదాలు వాడేటప్పుడు జాగ్రత్త. ఇందాకేదో నాకు కొంచెం అభ్యంతరం అనిపించింది, అట్లాంటి వాడమా. నేనేమనలేదు సార్, నేను తప్పుగా ఏం మాట్లాడలేదు సార్. ముఖ్యమంత్రిగా ఉంటేమి దిగిపోతేమైనా అట్లానండి, తప్పు లేదు. నాకేముండదు సార్, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు దూషించాల్సిన అవసరం ఉండదు నాకు సార్. మళ్ళీ చెప్తా ఉన్నాను,
ఇక్కడ ఒక పక్క రైతుకేమో నీళ్ళు ఎవరు టైంకి, ఎరువులు ఎవరు? సరే రైతు ఏదో విధంగా కష్టపడి పంట పండిస్తే దానికి గిట్టుబాటు ధర ఎవరు? ఇక రాష్ట్రంలో రైతు ఎలా ముందుకు సాగాలి సార్? చీనీ, ఉల్లి ఇలాంటి పంటలన్నిటికీ గిట్టుబాటు ధరలు లేవు, ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేదు. ఆత్మ రైతు అయితే ఈరోజు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇన్ని జరుగుతున్నా సరే చంద్రబాబు నాయుడు గారు మాత్రం అంతా శుభ్రంగా ఉంది, వైసీపీఏ ఫేక్ ప్రచారం చేస్తా ఉంది. మరి ఆ రోడ్డెక్కిన రైతులు వైసీపీ వాళ్ళ? వికలాంగులకి పెన్షన్లు తీసేశారు ఏందయ్యా అంటే అందరికి ఇస్తున్నాం, వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ఏందయ్యా అని అడిగితే అందరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం, వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది, తాట తీస్తాం. ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ ఆపేశారు. ఏదైతే సామాన్య ప్రజలందరూ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆరోగ్యశ్రీ వర్తించని పరిస్థితి ఉంది. ప్రజారోగ్యం పడకేసింది. యూరియా గురించి పరిమితం, తెలంగాణలో ఉన్న పరిస్థితి గురించి కూడా రాష్ట్రంలో ఒకటే జరుగుతుంది సార్. కంప్లీట్ రాష్ట్రంలో ఒకటే జరుగుతుంది సార్. వాళ్ళకి పాలన చేతగాక రాష్ట్ర ప్రజలందరినీ గాలి కుదిరేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దాన్ని వైసీపీ అడిగితే ఫేక్ ప్రచారం, తాట తీస్తాం, బెదిరింపులు సార్. సో చివరిగా ఇంతకు ముందు మాట మాట్లాడాలనుకున్నాను సార్, అది మాట్లాడి ముగిచ్చేస్తాను సార్. నాకు ఒక అనుమానం వేస్తుంది సార్, వ్యక్తిగతంగా పార్టీ పరంగా కాదు సార్, వ్యక్తిగతంగా నాకు ఒక అనుమానం వేస్తుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని పొగడ్డం చూసిన తర్వాత ఓకే మళ్ళీ 2018 నాటి పొత్తు రిపీట్ అవుద్దేమో అనిపిస్తుంది సార్. రైట్, అది ఎప్పుడు ఎట్లా చెప్తారులే కానీ. రైట్, రియాజ్ గారు చెప్పండి, యూరియా కొరత సమస్య తీర్చిందా? కేంద్రం మీకు ఇవ్వాల్సిన కోటా ఇస్తోందా లేదా? కానీ అనేక చోట్ల రైతుల రోడ్డెక్కినటువంటి సన్నివేశాలు చూస్తున్నాం, మీకేమనిపించింది? సార్ కాదు, అంటే భారత ఆర్థిక వ్యవస్థలో రైతుకు వ్యవసాయానికి ముఖ్యమైన పాత్ర ఉంటుంది సార్. మెజారిటీ ప్రజలు వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని బ్రతికేవాళ్ళు. కేంద్రానికి యూరియా మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే యూరియా ఉత్పత్తి చేయడంలోనూ యూరియాను పంపిణీ చేయడంలో రాష్ట్రాలకు ఎట్లాంటి పాత్ర ఉండదు సార్. మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే దానికి సంబంధించిన దశా దిశ నిర్దేశించి పంపిణీ వ్యవస్థను అట్లాగే ఉత్పత్తి వ్యవస్థ నిర్వహించేది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. ఆ విఫలత ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కనపడతా ఉన్నది. అంటే ఈరోజు రైతుల క్యూ ఉండడం అనేది మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా మనం కంటిన్యూ చేస్తా ఉన్నాం. గతంలో అట్లాంటి ఆరోపణలు వచ్చినా కూడా కేంద్రం ఎక్కడ కూడా చక్కదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. ఈరోజు మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలో ఉండే కేంద్ర మంత్రిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, బతిమలాడుతూ ఉన్నారు. ఎందుకంటే మాకు రైతులు ముఖ్యం. మాకు ఈ దుస్థితి మీద వాళ్ళ బీజేపీకి సంబంధించిన ఎంపీల యొక్క ప్రకటనలు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నాయి. రఘునందన్ రావు గారు ఏమంటారంటే, మా ఎంపీ మీద నుంచి రిప్రజెంట్ చేస్తున్న అతను ఈ యూరియా కొరతకు పాకిస్తాన్తో యుద్ధం కారణం ఉంటాడు, ఈ యూరియా కొరతకు చైనాతోటి మాకు ఉన్న విభేదాల కారణం ఉంటాడు, చైనా నుంచి రావాల్సిన యూరియా రాకపోవడమే ఇవ్వలే అని చెప్తా ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా దొంగతిరుగుడు సమాధానాలు. ఒరిజినల్గా వ్యవసాయానికి ఎన్ని మనకు విస్తీర్ణం ఉంది, ఎంత యూరియా అవసరం ఉంటుంది అనేది గణాంకాల లెక్కలు క్లియర్గా ఉంటాయి. ఈ రోజు ఒకవైపు అతి భారీ వర్షాలతో తెలంగాణ రైతులు సతమతమవుతూ ఉన్నప్పుడు, ప్రకృతి ఛాలెంజ్ని మేము ఫేస్ చేసే క్రమంలో ప్రభుత్వం నిమగ్నమైనప్పుడు ఇవ్వాల్సిన యూరియాను కూడా కేంద్రం ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. పోనీ దానికి సంబంధించిన సమాధానం అనేది ఇంకా మరింత దుర్మార్గంగా ఉన్నది. అంటే యూరియా రాకపోవడానికి మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్, చైనాను, ఆఫ్ఘనిస్తాన్ వదిలిపెట్టడం అనేది సరైన వైఖరి కాదు. నిర్ణయిస్తున్నాం. మళ్ళీ ఇంకో విషయం సార్, ఇది కేవలము అంటే మొత్తం దేశవ్యాప్తంగా యూరియా ప్రాబ్లం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలి కదా, భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఈరోజు జరిగింది ఏంటంటే, దక్షిణ భారతదేశం నుంచి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి విపరీతమైన జిఎస్టీ రూపంలో, మిగతా పన్నుల రూపంలో ఆదాయం పోతా ఉంది. మేము రూపాయి ఇస్తే 42 పైసలు కూడా తెలంగాణకి ఇవ్వని ప్రభుత్వంగా కేంద్రం మిగిలిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు యూరియా కొరతకి, ఈరోజు రైతుల కష్టాలకి కేంద్రం యొక్క నిర్లక్ష్యం, వ్యవసాయం పట్ల వాళ్ళకి అవగాహన లేనితనమే ఇక్కడ సాక్షి. విఠల్ గారు చెప్పండి, ఆంధ్ర చూసాం, తెలంగాణ చూస్తున్నాం, యూరియా సరఫరా చేయడంలో సరే చంద్రబాబు గారు ఏమో వైసీపీని తిడుతున్నారు, అది వేరే విషయం. కనీసం ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కూర్చున్నాడు పాపం, వెళ్ళి యూరియా కావాలని. ఎందుకు కేంద్రం కూడా ఎందుకు విఫలమవుతోందా? కేంద్రం గత సంవత్సరానికి కేటాయించినటువంటి మెట్రిక్ టన్స్ కి అదనంగా 15% వేస్తూ 12 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు జరిగింది సార్. దాంట్లో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఖరీఫ్ సీజన్ కి 8 లక్షలు, రబీక్ సీజన్ కి 4 లక్షలుగా ఇది ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్ చేయకూడదు కదా సార్. ఎక్కడెక్కడ
అవసరాలు ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ లో అమ్ముతున్నారా? చాలా సందర్భంలో పేపర్లు వచ్చింది, నేను చూశాను. బ్లాక్ మార్కెట్ లో ఇది 250 రూపాయలు సబ్సిడీ కింద ఇచ్చేది 2200 రూపాయల యూరియా బస్తాని 250 రూపాయలకు ఇస్తారు సార్. అది ఆ సబ్సిడీ దొరుకుతుంది కాబట్టి బ్లాక్ మార్కెట్ లో 500 600 కూడా అమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయి. బ్లాక్ మార్కెట్ ఎందుకు పోతుంది, విజిలెన్స్ ఎందుకు చేయడం లేదు? ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ అయినప్పుడు కూడా రైతులకు అవసరాలకు సరిపడా సప్లై చేసినప్పుడు దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు మిస్ మేనేజ్మెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కేంద్రం అదనంగా ఇస్తూనే ఉంది. మొన్న కూడా కలిసినప్పుడు అదనంగా 50,000 మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది. ఈ మంత్ లో కూడా మళ్ళీ ఇంకా అదనంగా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎంతైతే గత సంవత్సరం కన్నా ఎక్కువ కోట కేటాయించారో అది ఇచ్చారు. దాన్ని సరి అయిన రీతిలో వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కేంద్రాన్ని రియాజ్ గారు మీరే విఫలమయ్యారు అంటున్నారు విఠల్ గారు. సార్ యాక్చువల్ గా ఈ ఖరీఫ్ కి 9 లక్షల పైగా క్వింటాల యూరియా రావాలి సార్. 5 లక్షల క్వింటాల ఇంకొక 1 మంత్ అయితే యూరియా అవసరం ఉండదు సార్. అవసరం ఇప్పుడు జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అని న్యాయం సకాలంలో అందనప్పుడు అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు మాకు ఇవ్వాల్సిన 9 లక్షల్లో 5 లక్షలు ఇచ్చి మిగతా లక్షల కొరత ఉన్నప్పుడు, మిగతా లక్షలు సప్లై చేయనప్పుడు ఖచ్చితంగా రైతులు క్యూలో ఉండే ఆందోళన చెందే అవకాశం ఉంటది కదా. మీరు ఇప్పుడు ఇంకొక 2 నెలల తర్వాత వ్యవసాయ అయిపోతుంది కదా సార్. అప్పుడు యూరియా వాడకానికి ఒక సర్టెన్ టైం ఉంటది. ఆ టైంలో మీరు ఇవ్వకుండా మీరు విఫలమైనారు అంగీకరించండి. మీరు దయచేసి ఎంపీలుగా కేంద్రంగా ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ మీద కోపం ఉంటే ఉండొచ్చు, రైతులకు న్యాయం చేయడం విషయం మాత్రం కోపం పెట్టకండి మేము అభ్యర్థిస్తున్నాం. ఇక్కడే కాదు కదా, తెలంగాణ మీద ఏం ప్రత్యేకమైన కోపం ఉండదు. ఏపీలో కూడా రైతులంతా గగ్గోలు పెడుతుంటే ఆయన సీఎం గారు ఈ ఫెయిల్యూర్ అంతా కేంద్రం మీద నెట్టలేక తను ఒప్పుకోలేక వైసీపీ మీద నెట్టేస్తున్నాడు ఆయన తెలివిగా. రైట్, నిఖిల్ గారు చెప్పండి. ఇద్దరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మాట్లాడారు వాళ్ళు, మీరేమంటారు? రైతులకు సంబంధించి ఎప్పుడు మాట్లాడినా మనం ఒక మాట చెప్తా ఉంటాం, ఎద్దేడ్చిన వ్యవసాయం కానీ రైతేడ్చిన రాజ్యం కానీ బాగుపడదని. రైతులు పొద్దున్న లేస్తే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అర్ధరాత్రి పోయి రాత్రి 2 గంటల నుండి 3 గంటల నుండి బ్లాంకెట్లు వేసుకొని ఆ చలిలో వర్షంలో ఏ రకంగా పిఎస్సిఎస్ సెంటర్ల ముందు, యూరియా సప్లై సెంటర్ల ముందట ఇబ్బంది పడతా ఉన్నారు చూస్తూ ఉన్నాం. అయితే మీరు ఇందాక అన్నారు అనేక చోట్ల అన్నారు, అనేక చోట్ల కాదు, అది అన్ని చోట్ల అదే విధంగా నడుస్తున్న పరిస్థితులు మనం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించి 629 మండలాల్లో సేమ్ సిచ్యువేషన్ ఉంది. అయితే ఇందాక మిత్రులు చెప్తున్నట్టుగా 6 లక్షల మెట్రిక్ టన్నులు ఏదో ఇచ్చినాము, బ్యాలెన్స్ ఇస్తాము అని చెప్తా ఉన్నారు. మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఒక వారం రోజులు ఉపవాసం ఉండి మిగతా 8వ రోజు నాడు మొత్తం ఫుడ్ ఈ వారం రోజులదంతా ఒకేసారి తినలేము కదా. పంటకు ఎప్పుడు వేయాలనో అప్పుడు వేస్తేనే పంట ఎదిగే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున రైతుకు లాభం అయ్యే అవకాశం ఉంటుంది. అది మొత్తం పక్కన పెడుతూ ఇటువైపు రాష్ట్రం నుండి ఏమో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద నెడతా ఉంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద నెడతా ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే సఫర్ అవుతుంది రైతు. అక్కడ రైతుకు ఇబ్బంది పడతా ఉన్నాడు. దీనికి తగ్గట్టు ప్రకృతి కూడా సహకరించకపోవడం వల్ల ఒకరికో ఇద్దరికో ఏదో 1 బస్తా 2 బస్తాలు దొరికిన దగ్గర వాళ్ళ చల్లిన తర్వాత ఏమైంది, ఇమ్మీడియట్గా వర్షాలు రావడం వల్ల అది మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చల్లాల్సిన పరిస్థితి ఉన్నదానికి లేదు. ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా కావాల్సింది అసలు ఆలోచనే లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా. ఇన్ని జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తా ఉన్నారు మీరు ఒకసారి గమనిస్తే, ఆ లైన్లలో ఉన్న వాళ్ళు రైతులే కాదు అని చెప్తా ఉన్నారు. ఆయన కూడా అన్నాడా? మీరు ఒక్కసారి ఇది చూస్తే వాళ్ళందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్ళే. అయితే ఇప్పుడు లైన్లలో ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులు అంటున్నారా మీరు? చంద్రబాబు గారు ఈయన ఒకే స్కూల్ కదా, ఒకే స్కూల్ కాబట్టి ఇద్దరు ఒకే లైన్ తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా ఈ ఆలోచనలని అట్లాంటి మాట రేవంత్ గారు ఆయన మంత్రివర్గంలో సభ్యుడే కదా అన్నది. ఇప్పటి వరకు మంత్రివర్గం నుండి ఒక్కరన్నా ఖండించిన దాన్ని మరీ ముందుకు పోయి ఒకరిద్దరు మంత్రులు ఏం చెప్తా ఉన్నారు, కేటీఆర్ గారు హరీష్ గారు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అదే మన కేటీఆర్ గారు తినే వస్తువా, లేదంటే ఈ రోజు 2 బస్తాలు దాచుకుంటే రేపు 4 అయ్యే పరిస్థితి. ప్లీజ్ మాట్లాడండి, సంక్షిప్తంగా మాట్లాడండి. మరి కవిత గారి ఇష్యూలోకి వెళ్ళకపోతే నేనేదో కావాలని వెళ్ళలేదు అనుకుంటాడు ఆయన. ఒక 30 సెకండ్స్ సార్. బేసికల్ గా ఏంటంటే యూరియా కొరత కేంద్రం సూచించిన విషయం వాస్తవము, పరిష్కారాన్ని కూడా కేంద్రం సూచించాలి. ఎందుకంటే దాని మీద పూర్తి హక్కు వాళ్ళకి ఉంటుంది కాబట్టి దీన్ని ఆసరా తీసుకొని రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం కోసము బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ ఏం చేసిందో ఆ విషయాన్ని వారు ప్రస్తావన చేశారు. రైట్, రైతులు కాదని మాత్రం అన్నాడు.
రైట్ ఓకే అయినప్పుడు కూడా మీరు బీఆర్ఎస్ ఆపాదించారు మీ 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 ఇప్పుడు బాధ్యత పాస్ పుస్తకాలు ఏ రకంగా లైన్ లో పెడతా ఉన్నారు మనం చూస్తా ఉన్నాము, చెప్పులు ఏ రకంగా లైన్ లో పెడతా ఉన్నారు రైట్ చూస్తా విఠల్ గారు ఉన్నాము. అక్కడే సొమ్మసిల్లు ఏ రకంగా పడిపోతా ఉన్నారు ఒక్క చూస్తా నిమిషం ఉన్నాం పెద్ద రాగండి విఠల్ గారు 30 సెకండే ఇప్పుడు మా మిత్రులు చూపించినటువంటి వీడియోలో మంత్రి గారు చాలా స్పష్టంగా ఏంటంటే అందులో కొంతమంది రైతులు గారు కావచ్చు రైతులు కాని వాళ్ళు లైన్ లో నిలబడుతున్నారు. అంటే దాని అర్థం ఏంది? రైతులు కాకపోతే వ్యాపారులు. నేను అదే చెప్తున్నా, రైతుల ముసుగులో బ్లాక్ మార్కెటింగ్ చేసి ఈ బస్తాలను తీసుకుపోయి బయట అమ్ముకుంటున్నారు కాబట్టి కొరత ఏర్పడుతున్నది. అట్లా అవకాశం ఉంది 8 లక్షల టన్నులు ఆల్రెడీ ఖరీఫ్ వస్తే 6 లక్షల టన్ను రిలీజ్ అయింది, మిగిలింది 2 లక్షలే. ఓకే 6 లక్షలు చాలా సఫిషియెంట్ అవుతుంది. రైట్ మీరేమో అంత సఫిషియెంట్ అంటారు, అక్కడేమో కొరత దొరకదు. మార్కెట్ లో పోయింది కాబట్టి కొరత, అది మంత్రి గారే అంగీకరిస్తున్నారు ఆ రకంగా. రైట్ రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. కొమిడియన్ గారు గుడ్ మార్నింగ్ సార్. యూరియా విషయం లోపల సార్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్, హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కమలాపూర్ లో ఉదయం 3 గంటలకు వచ్చి క్యూలో ఉన్నారు సార్. లారీ వస్తుందని చెప్తే ఉదయం 3 గంటలకు రైతులు ఉన్నారా, వ్యాపారులు ఉన్నారా, రైతులు కాని వాళ్ళు 100% రైతులు సార్. నేను పేరు కూడా చెప్తాను సార్. అంబాల అనే గ్రామం ఉంటుంది సార్ కమలాపూర్ పక్కన. ఎంబాడి రమేష్ అనే రైతు సార్. నాకు 4 గంటలకు ఉదయం 4 గంటలకు నా క్లోజ్ ఫ్రెండ్ సార్, అతను 4 గంటలకు ఫోన్ చేశారు సార్. ఓకే 4 గంటలకి సార్, ఉదయం 4 గంటలకి ఫోన్ చేశాడు. ఇది తప్పని ఎవరు చెప్పినా నేను ప్రూఫ్ కూడా చూపెడతాను సార్ ఈ విషయంలో. తర్వాత ఇంకొక విషయం మాట్లాడాలనుకున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ రియాజ్ గారు పెద్దలు ఏదైనా అంశం బీఆర్ఎస్ పార్టీ అంశం ఏమైనా రాష్ట్ర అంశం సార్, వార్తలు వచ్చిన వాటిని డిబేట్ పెడతారు ఏ ఛానల్ అయినా కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద అదేదో పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అయిన కదా, బీఆర్ఎస్ సపోర్ట్ లకు ఇంపార్టెంట్ విషయం కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ విషయం కాదు. అది రియాజ్ గారు అట్లాగా సార్, టాపిక్ సమస్యలు అలాగే సార్ ఏ ఛానల్ రైట్ ఓకే రాజకీయాల్లో టీవీల్లో నడిపేటప్పుడు ఇవన్నీ సమస్యలు ఉంటాయి, తప్పదు. కానీ ఇప్పుడు నిజం మాట్లాడితే ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోవడానికి సిద్ధపడదు కదా. ఇక విఠల్ గారు ముందుగా మీరు చెప్పండి, ఎవరి వెనకాల ఉన్నారు? హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కలిసింది వాస్తవేనని మీరు అనుకుంటున్నారా? నిజంగానే ఈ 1,00,000 కోట్ల పంచాయతీ వ్యవహారం అని, కుటుంబ తగాయిదా అని, ఒకళ్ళనొకళ్ళు వెనుపోటు పొడుచుకున్నారని రేవంత్ రెడ్డి గారు అంటాం, అలా కాదు నాన్న జాగ్రత్త అని ఆవిడ అన్న జాగ్రత్త అని ఆవిడ చెప్పటం. సో ఈ హోల్ ఎపిసోడ్ మీద సంక్షిప్తంగా మీ విశ్లేషణ ఏమిటి సార్? ఇప్పుడు సరే వాళ్ళ అంతర్గత విషయం అయినప్పుడు కూడా ఇది టిఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాబట్టి ప్రజల్లో గమనిస్తూ ఉంటారు కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇదన్నిటికీ కారణం సార్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి తగాల తప్ప ఇటు మా బీజేపీకి ఎలాంటి సంబంధం ఉంటుంది నేను అనుకుంటా, కాంగ్రెస్ కూడా ఏ సంబంధం ఉంటుందో అనుకోలేదు, అవసరం లేదు. అంటే ఆవిడ చెప్పింది కదా, ఆవిడ చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు కలిశారని. వీళ్ళేమో టీఆర్ఎస్ వాళ్ళేమో రేవంత్ రెడ్డి కవిత గారి వెనకాల ఉండి ఇవన్నీ చేయిస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా సార్. ఇప్పుడు సహజంగా ట్రావెలింగ్ లో అంటే ఫ్లైట్ ట్రావెలింగ్ లో ప్రతిపక్ష నాయకులు కూడా కలుస్తూ ఉంటారు. ఒకరికి పార్టీలకు సంబంధించి కూడా పార్టీలో వివిధ విమానాలలో ఒకేసారి ప్రయాణం చేసే అవకాశాలు ఉంటది. అదేవిధంగా పెళ్లిళ్లలోనో ఇంకెక్కడో సహజంగా కలుస్తూ ఉంటారు. సో కలిసినంత మాత్రాన ఇట్లా జరుగుతుందని ఊహించడానికి వీల్లేదు. ఏదేమైనా కేసీఆర్ గారు అంటే ఈ కుట్రలు ఒకవేళ కుట్రలు అంటూ ఉంటే ఈ కుట్రలు కుతంత్రాలు తెలియని వాడా సార్ కేసీఆర్ గారు? అందరు ఫ్యామిలీ మెంబర్సే కదా, అందరు కుటుంబ సభ్యులే. ఎవరు ఏం కుట్రలు చేస్తారనేటువంటి తెలియని వాడా కేసీఆర్ గారు? కేసీఆర్ గారు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చూసిన వ్యక్తి. టీడీపీ నుంచి బయటకు కాదుగా, ఇప్పుడు అట్లా కాదుగా, మేనల్లుడి మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కూతురునే వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు కదా రాజకీయంగా. అప్పుడు సహజంగా ఆయనకు తెలుసు కదా సార్ అన్ని. ఆయన తెలియని అమాయకత్వం అయితే కాదు, అంత అమాయకత్వంగా రాజకీయ నాయకుడిగా కేసీఆర్ ఎదిగినట్టు మనం అనుకోలేము. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది, ఉద్యమ కాలంలో నడిపినటువంటి అనుభవం ఉంది, అప్పుడు ఉద్యమాన్ని నడిపినటువంటి అనుభవం ఉంది. ఎవరేందో తనకు తెలియదు సార్. ఎంతో మందిని వదులుకున్నాడు, ఆల నరేంద్ర గారిని వదులుకున్నాడు, విజయశాంతి గారిని వదులుకున్నాడు, ఈటల రాజేంద్ర గారిని వదులుకోవడం జరిగింది, బయటకు పంపించిన సందర్భాలు చూసినాం. ఇవాళ సొంత కూతుర్నే వదులుకున్నాడు. కారణం ఏంటంటే కూతురే పార్టీ మెంబర్సే కాకుండా ఒకప్పుడు కేటీఆర్ గారిని ప్రశ్నించింది కవిత గారు, నేను ఎవరి నాయకత్వంలో పనిచేయను అంటే అర్థమైంది కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయనని తను చెప్పకనే చెప్పింది. ఇవాళ హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తున్నా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ టార్గెట్ చేస్తుందన్న ఉద్దేశంతో ఆమెను సస్పెండ్ చేసి ఉంటారు.
ఈమె సస్పెండ్ చేసినంత మాత్రాన్ని ఈమె పార్టీకి రాజీనామా చేసింది కదా. అంటే ఆమె రాజకీయ ఉద్దేశాలు ఏందో పార్టీ పెట్టాలన్న ఆలోచన అక్కడ ఆంధ్రాలో షర్మిల గారి లాగా ఇక్కడ తెలంగాణలో కూడా కవితలా కావాలని అనుకుంటున్నారో తెలియదు, కానీ ప్రజాస్వామ్యం ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, తప్పేం లేదు. కానీ వాళ్ళ అంతర్గత విషయాలు బజార్లో పడేసి ఇవాళ ఎవరో కారకులు అనడానికి తప్ప ఏ మాటకు ఆ మాట. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి వెన్నెముక మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా. అనేక సందర్భంలో మా మామయ్యనే నాకు ఈ జీవితాన్ని ఇచ్చిండు, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి, మామయ్యకు అండగా ఉంటా, నేను మామయ్యతోటే ఉంటానని చాలా సందర్భంలో బహిరంగంగా ప్రకటించినటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తిని కేసీఆర్ గారు హరీష్ రావును వదులుకుంటారు సార్? అంతమైన కీలకమైన నాయకుడు మొదటి నుంచి ఉన్నవాడు. మధ్యలో బహుశా వాళ్ళ పిల్లలు మధ్యలో వచ్చారు 2006 లో కేటీఆర్ గారు కానీ కవిత గాని. ముందు నుంచి ఉంది హరీష్ రావు గారు సార్. హరీష్ రావు గారు ఒకవేళ కుట్రలు చేస్తే కేసీఆర్ తెలియదా సార్ అవన్నీ? ఆ తెలియని అమాయకత్వంలో కేసీఆర్ గారు ఉంటారా? డెఫినెట్ గా కేసీఆర్ కి ఎవరేందో తెలుసు కాబట్టి వాళ్ళ రాజకీయంగా బిడ్డను వదులుకున్నాడని మేము అనుకుంటున్నాం. రైట్. రియాజ్ గారు మీరు మాట్లాడతారా? బీఆర్ఎస్ అని కూడా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారా? మీ ఇష్టం, ఆప్షన్ ఈజ్ యువర్స్. నేనే ఒక చిన్న మాట్లాడండి, చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఏకంగా చెత్తగాళ్ళ వెనక నేను ఎందుకు ఉంటానంటున్నారు. మరి హరీష్ రావు గారు ఆయన కలిశారనేమో కవిత గారు చెబుతున్నారు. లేదు, కవిత గారికి రాజకీయంగా మద్దతు ఇస్తుంది రేవంతేనని వీళ్ళు అంటున్నారు. ఏది వాస్తవం సార్? ఒక అంశం ఏంటంటే అది పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతర్గత కొట్లాట సార్. సరే, వాళ్ళ మధ్య ఆస్తగాదాల మీద కొట్లాట ఉందా, అధికారం కోసం కొట్లాట ఉందా అనేది ఆ పార్టీకి సంబంధించిన విషయాలు చెప్పే నాయకులు చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ అంతర్గత సంక్షోభాన్ని మాత్రం సంబంధం లేదనేది ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి చెప్తున్నాను సార్. వాళ్ళ మధ్య గొడవలు ఉండొచ్చు, అవి పరిష్కారం కావాలి, ఒక రాజకీయ పార్టీగా మంచిగా ఉండాలని మన ప్రజాస్వామ్యంలో కోరుకుందాం. కానీ ఆ పరిస్థితి లేదు సార్. ఇప్పుడు ఇదే వీళ్ళు కవిత రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ అని చెప్పిన సందర్భాలు కూడా అంతకుముందు వార్తల్లో వచ్చాయి. అది అబద్ధం తేలింది, ఇది కూడా అబద్ధం అని తేలుతున్నది క్లియర్ కనబడతా ఉన్నది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మొన్ననే జస్ట్ ఒక 1 వీక్ కూడా కాలేదు, బండి సంజయ్ గారు అట్లాగే కేటీఆర్ గారు అలాయబలాయ తీసుకొని సెకండ్లు ఇచ్చే సందర్భాలు. అది కూడా కరెక్టే. వాళ్ళిద్దరు గుసగుసలాడారని చెప్పి నేను ఆ రోజు కూడా కొంతసేపు మాట్లాడించా. కరెక్టే. కవిత గారు ఏరోప్లేన్ లో కలిసి చెప్పడం అనేది ఆధార అయితే ఆమె అన్నది. దానికి మేము ఉనికి పడట్లేదు, దాని గురించి మేము అది చేస్తాం. కానీ దాన్ని బేస్ చేసుకుని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా మిత్రులు ఏదో దాని వెనుక రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి పిచ్చి వాక్యాలను చేస్తే, అరే వాళ్ళు చెత్తలోళ్ళు పెట్టుకుంటా ఉన్నారు, చెత్తగా వాగుతున్నారు, వాళ్ళ వెనుక మేము ఎందుకున్నామని చెప్పేసి డిగ్నిఫైగా ఆన్సర్ ఇచ్చాం. ఆ సందర్భంలో ఉపయోగించిన పదమే సార్. మేము ప్రజాస్వామ్యవాదులుగా చాలా క్లియర్గా టీఆర్ఎస్ సంబంధించిన అంతర్గత సంక్షోభం వాళ్ళ కుటుంబ సంక్షోభము, అదో కుటుంబం డ్రామా కూడా మేము భావిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి దాంట్లో ఎట్లాంటి అవకాశం లేదు. కవితలు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరించే అవకాశం లేదని కూడా మేము ప్రకటించాం. అట్లా అనలేదు కదా. మహేష్ గౌడ్ గారు ఏమన్నారంటే ప్రస్తుతానికి లేదు అన్నారు. మహేష్ గౌడ్ గారు ప్రస్తుతానికి లేదు అనేసరికి డౌట్ వస్తుంది. ఒక్కటే విషయం, ఈ రోజు భారతదేశానికి ఆదర్శభరితమైన అన్నా చెల్లెలు ఎవరైతుందో వాళ్ళు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎంత ఆదర్శంగా ఉన్నారు. ఆదర్శం అన్నా చెల్లెల మధ్య ఉంటే ఆదర్శం విఫలమైనప్పుడు, ఆర్థికమే ఇంపార్టెంట్ అయినప్పుడు ఇట్లా గొడవలు దొరుకుతాయి అనేది కవిత కేటీఆర్ నిదర్శనం కనబడతా ఉన్నాయి. ఏదైనా కూడా కవిత చెప్పిన విషయాల్లో రాజకీయ వాస్తవాలని దానికి ఖచ్చితంగా టీఆర్ఎస్ అధినాయకత్వం సమాధానం చెప్పాలి, కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ప్రధానంగా అవినీతి ఆరోపణలు చేసింది ఆమె. హరీష్ రావుకి హాస్పిటల్లో వచ్చిన విషయాన్ని చాలా నెకేడ్గా చాలా క్లియర్గా విషయాలను చెప్పుకుంటూ వచ్చింది కదా. రాజకీయాల్లో నగ్న సత్యాలను ప్రకటించే ప్రయత్నం చేసింది కదా. మరి దానికి బాధ్యత వహిస్తూ కేసీఆర్ గారు సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి కదా. ఆయన ఎక్కడ సమాధానం చెప్తున్నారో మనకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు గజం విద్య పలాయన విద్య అని పారిపోయే ప్రయత్నం ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ భవిష్యత్తు తెలంగాణలో లేదనే విషయం నిర్ధారణ జరుగుతుంది. రైట్. ఓకే, మీరేంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు కవిత గారి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా, హరీష్ రావు గారి వల్ల నష్టం జరుగుతుందా? నిజంగానే హరీష్ రావు గారి వెనకాల రేవంత్ గారు ఉన్నారా, లేక ఆయన అంటున్నారు వాళ్ళ వెనకాల నేను ఎందుకుంటాను, ఆ పదం నేను వాడటం ఇష్టం లేదు కానీ ఎందుకుంటానని ఆయన అంటున్నారు. అయితే మొత్తానికి ఈ ఇన్సిడెంట్ జరగడమే ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఇది ఇట్లాంటివి జరగకూడదు, మా పార్టీలోనే కాదు ఏ పార్టీలో కూడా జరగకూడదు. అది మరీ ఒక కుటుంబ స్థాయిలో జరగడం అనేది నిజంగా ఇబ్బందికరమైన విషయం. ఒక పార్టీగా మాకు కానివ్వండి, లేదంటే చూసే వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా. కానీ అక్కడ కవిత గారు చెప్తున్నట్టుగా, లేదంటే ఇప్పుడు రియాజ్ గారు మాట్లాడుతున్నట్టుగా కూడా ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్తా ఉన్నారు. ఆమె చాలా స్పష్టంగా కవిత గారు చెప్తున్న విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మా పార్టీకి సంబంధించిన కొంతమంది అని పేర్లు తీసుకొని వాళ్ళు ఏదో ఫ్లైట్లలో కలిసిండ్రు అని చెప్తా ఉన్నారు. ఫ్లైట్లలో కలిస్తే ఈరోజు ఇది నేను ఒక పార్టీగా కూడా మేము చూస్తున్నది కేవలం ఒక రాజకీయ స్టేట్మెంట్ లాగా మాత్రమే చూస్తూ ఉన్నాం. ఒక ఫ్లైట్లో కలిసే పరిస్థితి ఉంటే ఫ్లైట్లో 300-400 మంది ఉంటారు. ఒకసారి మనం ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత నాకు నచ్చని వాళ్ళు ఎవరో ఉన్నారు అని చెప్పి నేను దిగిపోలేం కదా. మనం అదేం పల్లెటూరు బస్సు కాదు కదా, పల్లె వెలుగు బస్సు కాదు కదా, ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి.
సో నిరాధారమైన ఆరోపణలు ఇట్లాంటివి చేయడం వల్ల పార్టీకే ఇబ్బంది అవుతున్న విషయాన్ని కవిత గారు కూడా ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇది కుటుంబ సమస్యనే, ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీనికి ఒక పరిష్కారమో ఒక ఫుల్ స్టాప్ కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి. దీన్ని రాజకీయ కోణంలో పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. హరీష్ రావు గారు ఏంది, సంతోష్ గారు ఏంది, వీళ్ళందరూ అసలు కవిత గారు కూడా ఏంటి అనేది, కేసీఆర్ గారి వయసు దాదాపుగా 70-72 సంవత్సరాలు ఉన్నారు ఈరోజు. వీళ్ళందరూ 45 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు. అంటే దాదాపుగా 40-45 సంవత్సరాల నుండి వీళ్ళందరినీ కేసీఆర్ గారు చూస్తూ ఉన్నారు. వాళ్ళు పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు వాళ్ళు ఏ టైంలో ఎట్లా ఆలోచన చేస్తారు, వాళ్ళు ఏం పనులు చేస్తూ ఉన్నారు, దానివల్ల పార్టీకి ఏం జరుగుతూ ఉంది, బయట ఏ రకంగా పోతూ ఉంది, ఇవన్నీ ఆలోచనలు చేసే ఒక గొప్ప మేధావి కేసీఆర్ గారు, ఈరోజు ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అవన్నీ తెలియకుండా కేసీఆర్ గారు ఏదో హరీష్ రావు గారిని ఏవేవో కవిత గారు చెప్పినట్టుగా అవన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ఆలోచనలు అటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ లో కోపం వచ్చింది. ఎందుకు అట్లా మొత్తం పార్టీ డ్యామేజ్ అవుతుందని తెలిసి కూడా డైరెక్ట్గా కాళేశ్వరం స్కామ్ అని హరీష్ రావు గారి పేరు చెప్పినా ఆటోమేటిక్గా కేసీఆర్ గారికి కూడా తగులుద్ది కదా రాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ఇబ్బంది అదే. మన హరీష్ రావు గారి భుజాల మీద తుపాకీ పెట్టి ఇది కేసీఆర్ గారిని కాలుస్తున్నట్టుగానే కేసీఆర్ గారికి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మాకు పార్టీగా ఉన్న ఆలోచన ఏంటంటే ఇదంతా కూడా ప్రతిపక్షాలు ఎవరన్నా మా మీద కావాలని కుట్రలు చేసే దాంట్లో భాగంగా మేము చూస్తూ ఉన్నాము. గతంలో మీరు కాంగ్రెసా బీజేపీనా రేవంత్ రెడ్డి గారు అయితే నేను లేను మీ వెనకాల వాళ్ళిద్దరే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఇద్దరు కలిసి చేస్తున్నట్టుగానే మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఈ రోజు. ఎందుకు అంటే ఈ గత 20 నెలలకు సంబంధించి చూస్తే ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీని దోషిగా చూపించాలి, కేసీఆర్ గారిని ఒక దోషిగా చూపించాలి అనే ప్రయత్నాల్లో అనేక ఈ రోజు విచారణలు చూడండి. మీరు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, సిబిఐలు అంటున్నారు, ఫార్ములా రేసింగ్ అంటున్నారు, విద్యుత్ కుంభకోణాలు అంటున్నారు, ఏవో చెప్తున్నారు. ఈ రోజు వరకు 20 నెలల్లో ఒక్కటి కూడా తేల్చిన పరిస్థితి లేదు దాంట్లో. వాటన్నిటిలో భాగంగానే ఈరోజు కవిత గారిని కూడా ఏదో ప్రెజర్ చేస్తూ ఉన్నారు, ఇంకేదో చేస్తూ ఉన్నారు అనే దాంట్లో భాగంగా మాత్రమే ఇవన్నిటిని చూడాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయంగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు గారు రేవంత్ గారి మీద అట్లా చేస్తారు చేయకూడదు కదా. వెనకాల ఆయన కవిత గారి వెనకాల రాజకీయ ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ సోషల్ మీడియాలోనే పెడతా ఉన్నారు. వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన చాలా మంది సోషల్ మీడియాలో ఈరోజు స్ప్రెడ్ చేస్తానే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన విషయాల్లో భాగంగానే ఈరోజు ఇవన్నీ పబ్లిష్ చేస్తూ ఉన్నారని. లేదు అన్న పరిస్థితి వస్తే నిజంగానే సొంత కుటుంబ సభ్యుల మీద కవిత గారు అటువంటి ఆరోపణలు చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? స్వయంగా తను చాలా మేధావి, చాలా ఆలోచన చేసి మాట్లాడుతూ ఉంటారు. గతంలో అనేక సందర్భాల్లో దాదాపు 25 సంవత్సరాల నుండి రాజకీయంలో ఉన్నారు. తను అంత వేగంగా ఆలోచనలు చేసే పరిస్థితి ఉంది. ఏదో ప్రెజర్ కి గురయ్యి మాత్రమే ఇటువంటి ప్రకటనలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో తనను ఇబ్బంది పెట్టడానికి కక్షగట్టి పెట్టిన కేసులు కానివ్వండి, మన జైళ్లలో నిర్బంధించినవి కానివ్వండి, ఇటువంటి అనేక బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో మిమ్మల్ని ఎందుకు అంటున్నారు ఆవిడ? దానికి సంబంధించి వాళ్ళది మొత్తం డైవర్షన్ చేసే విధంగా ఒక్క నిమిషం మాట్లాడండి. ఒక్కసారి అబద్ధం ఆడినా కూడా కొంచెం అదిగినట్టు ఉండాలి సార్. ఏమండి నిఖిల్రావు గారు తిప్పల పడుతున్నారు. ఆయన ఏంటంటే కవిత గారు బీఆర్ఎస్ మీద ఇది బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి కుట్ర చేస్తాయనేది ఎంత అసంబద్ధమైన వ్యాఖ్య అంటే దయచేసి మీరు అంత ఎక్స్ట్రీమ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. బేసికల్గా సంక్షోభం ఉన్నది, ఆ సంక్షోభం పార్టీ నిర్ణయం వస్తున్నది, పరిశీలించుకోండి. ప్రజాస్వామ్యవాదిగా ఒక రాజకీయ పార్టీ బతకాలని మేము కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా అంతర్గతంగా మేము సమీక్ష చేసుకుంటాము. దీని వెనుక ఎవరున్నారు ఏంటి అన్ని విషయాలు కూడా రానున్న రోజుల్లో పబ్లిక్ డొమైన్ కి తెస్తాం కదా. ఇక్కడ మాట్లాడలేదు కాబట్టి ఆయన ఏమన్నంటే రేవంత్ గారు ఎక్స్ట్రీమ్ మాట ఎందుకు ఉపయోగించారంటే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి ఇక చెత్తగాళ్ళ వెనుక నేను ఎందుకునే నాయకుడు నేను ముందుంటే తప్ప నేను ఎందుకుంటా అని చెప్పేసి విషయం చెప్పారు. ఎవరు చెత్తగాళ్ళు ఏంది? గత 20 నెలల నుండి తను అనేక సార్లు చెప్తానే ఉన్నారు కదా. ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో ఒక స్పీచ్ మాట్లాడినా కూడా మాట్లాడుతుంటే ఉందా ఉన్నారు మీరు వినండి. ఓకే కంప్లీట్ చేయండి. కవిత గారు వ్యక్తిగతం చేసిన ఆరోపణలు తెలుగు కాంగ్రెస్ పార్టీ పోవట్లేదు. కానీ వారు చెప్పిన దానిలో కూడా రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ప్రజల రక్తము చెమటతో నిర్మించబడ్డ రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగింది. కాళేశ్వరం రూపంలో కమిషన్స్ వచ్చినాయి. ఒక శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి 735 కోట్లతో ఒక వెంచర్ స్టార్ట్ చేశాడు. దాని వెనుక కేటీఆర్ నాడు సంతోష్ రావు ఉన్నాడు అనే విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పింది. వాటికి సమాధానం ఎవరు చెప్పాలి సార్? కాంగ్రెస్ పార్టీ చెప్తుందా, బీజేపీ చెప్తుందా? మీ అగ్రనాయకత్వం చెప్పాలి. కేసీఆర్ నేను ఒక చిన్న దాల్ మే కుచ్ కాలా హై సమాధానం చెప్పే అవకాశం ఇద్దాం. మీరు కీలకమైన పాయింట్ రేజ్ చేశారు కదా రియాజ్ గారు, మీరు కీలకమైన పాయింట్ రేజ్ చేశారు, సమాధానం. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ సంబంధించిన ప్రతి చిన్న నాలాల దగ్గర మొదలు పెడితే చిన్న చెరువులకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సరే మేడిగడ్డ దగ్గరనే ఎందుకు కట్టిండ్రు, తొమ్మిడిగడ్డ ఎందుకు కట్టలేదు అనేది అది వేరే చర్చ. కానీ ఆ మొత్తం డిజైన్కి సంబంధించి దాంట్లో జరిగిన ప్రతి ఎలిమెంట్లో కేసీఆర్ గారు సూక్ష్మంగా దాంట్లో ప్రతిదాన్ని రివ్యూ చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత నిన్న కవిత గారు చెప్పినట్టుగా అట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటే కేసీఆర్ గారు కనుక దాన్ని గ్రహించినట్టుగా ఉంటే
రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఖజానాకు సంబంధించిన ఆర్థిక శాఖను తీసుకుపోయి నెక్స్ట్ టర్మ్లో హరీష్ రావు గారి చేతిలో పెట్టే పరిస్థితి ఉండదు కదా. దాదాపుగా ప్రతి సంవత్సరానికి యావరేజ్గా 3 లక్షల కోట్లు చూస్తే 15 లక్షల కోట్ల ఖజానాకు సంబంధించిన మంత్రిగా హరీష్ రావు గారిని చేసిండ్రు. ఈ రోజు హరీష్ రావు గారు గతంలో ఏం చేసిండ్రు, పార్టీకి సంబంధించి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ముందు నిలబడి ఎట్లా కొట్లాగిండ్రో కేసీఆర్ గారికి తెలుసు, మా పార్టీ నాయకులందరికీ తెలుసు. ఇవి వాళ్ళ కుటుంబ తగాదాలు, ఆస్తుల పంపకాలు. ఇప్పుడు ఇవాళ రేపు కొత్త చట్టం వచ్చింది కదా సార్, ఇప్పుడు ఆస్తులలో ఆడబిడ్డలకు కూడా హక్కు అని, ఆ సంపాదనలో కూడా అక్రమ సంపాదన కూడా హక్కుల కోసం ఏదైనా పోరాడుతున్నారేమో, అది వాళ్ళ కుటుంబ తగాదాన్ని తీసుకొచ్చి మా బీజేపీ కట్టగడితే ఎట్లా సార్? కవిత సిబిఐ కేసులో, ఈడీ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి, ఒక అక్యూజ్డ్ గా ఉన్నటువంటి వ్యక్తి, బీజేపీకి ఏం సంబంధం సార్? వాళ్ళ అంతర్గత వ్యవహారాలు తీసుకొచ్చి మా పైన మేమేమో చేస్తున్నాం అని చెప్పడానికి అవసరం ఏముంది? వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, ఆస్తుల పంపకాలు ఉంటే పంచిస్తే గొడవ పోతుంది కదా సార్, ఏమన్నా పంపకాలు తేడాలు ఉంటే. రైట్. ఏదైనా మొత్తం మీద 3 పార్టీలకి ఏదో రకంగా ఇటువంటి ఇష్యూస్ చుట్టుకుంటే సహజంగానే వేరే పార్టీని దెబ్బతీయడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు కదా. రైట్. జిఎస్టీ బొనంజా మీద కామెంట్ చేస్తారా విఠల్ గారు? సార్ నిజంగా ఒక చారిత్ర మనం నిజంగా చర్చించాల్సింది ఇవాళ జిఎస్టీ సార్. అనేక నిత్యావసర వస్తువులు ఇవాళ ధరలు పెరిగినాయి. గత కొంతకాలంలో చూస్తున్నాం వివిధ కారణాలు, వాట్ ఎవర్ ఇట్ మే. కేంద్ర ప్రభుత్వం ఇవాళ జిఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం బోల్డ్ డిసిషన్, ప్రధానమంత్రి గారు ఆగస్టు 15 రోజు చెప్పినటువంటి గొప్ప నిర్ణయాన్ని వల్ల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. స్లాబులు తగ్గించింది, అంటే 18% అండ్ 5% మాత్రమే. అంతకుముందు 28 ఉండే, 28 తీసుకొచ్చి 18.5 తీసుకురావడమే. కొన్ని అయితే అందులోకి 0 కూడా తీసుకురావడం, కొన్ని వస్తువులు ఎడ్యుకేషన్ కొన్నిటికి 40% చేసినట్టున్నారుగా, పానీయాలు ఇటువంటి వాటి. అవి లగ్జరీస్ వస్తువులు సార్, అవి 1% కూడా ఇది ఉండదు. 99% ప్రజలకి వల్ల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి పేద వర్గాలకు అత్యంతమైనటువంటి చాలా ఉపయోగపడే అంశం సార్. ఒక్క నిమిషం, టైం తక్కువ ఉంది. రియాజ్ గారు కూడా దీని మీద కామెంట్ చేయాలి కదా. రియాజ్ గారు చెప్పండి, జిఎస్టీకి మీరు కూడా మద్దతు ఇస్తున్నారా? ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నారా? కేఎస్ఆర్ గారు కింది జేబుల నుంచి 10 రూపాయలు తీసుకొని పై జేబులో 5 రూపాయలు పెట్టినట్టు వాళ్ళ కథ అన్నట్టు. జిఎస్టీ విధానమే కేంద్ర ప్రభుత్వం యొక్క పెత్తనాన్ని రాష్ట్రాల మీద నిర్ధారించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బీజేపీకి ఒక అలవాటు ఏముంటుందంటే ఎలక్షన్స్ ముందు పెట్రోల్ ధరను ఒక 5 రూపాయలు తగ్గిస్తుంది, ఎలక్షన్లు అయిపోయినా 10 రూపాయలు పెంచుతుంది. ఇప్పుడు బీఆర్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అక్కడక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తాయిలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. జిఎస్టీ విధానంలో లోపాలు ఉన్నాయి సార్. రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు, ఎక్కడైతే జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవైతున్నాయో అక్కడ నుంచి ఎక్కువ ఇన్కమ్ తీసుకొని ఆ రాష్ట్రాలు తక్కువ డబ్బులు ఇచ్చేసి ప్లానింగ్ కమిషన్ రద్దు చేయడంలోనే ఈ దేశంలో మొత్తం అధికారవంతుల చేతుల్లో పెట్టుకోవాలి తప్పన కనబడుతూ ఉన్నది. ఈ రోజు వాళ్ళు చేసే విధానాలు అయితే ఆచరణలో అది ఖచ్చితంగా ఫెయిల్ కాబోతూ ఉన్నది. మీరు చూస్తుండండి, నేను చెప్పినా కదా, కింది జేబులో నుంచి 10 రూపాయలు తీసుకొని పై జేబులో 5 రూపాయలు పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇది కేవలం ఎన్నికల్లో బెనిఫిట్ కోసం తప్ప ఆచరణ మీకు దాన్ని నిర్ధారించబోతుంది. ప్రజలకు ఉపయోగపడేది స్వాగతించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తే మంచిది. జిఎస్టీ అనేది 50-50, రాష్ట్రానికి 50%, కేంద్రానికి 50%. మళ్ళీ కేంద్రం నుంచి మళ్ళీ రాష్ట్రానికి జిఎస్టీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కర్ణాటక ముఖ్యమంత్రి మీరు ఇవ్వట్లేదు అంటే కాదు, రాష్ట్రాలు జరిగే నష్టాన్ని భర్తీ చేయట్లేదు అనేది పాయింట్ కాదు. రాష్ట్రాలు జరిగే నష్టాన్ని భర్తీ ఎట్లా చేస్తారని అడుగుతున్నారు. ధరలు తగ్గించినప్పుడు కూడా స్వాగతించకపోతే అది కూడా రాజకీయం అవుతుంది. ఇవాళ ధరలు అనేక వస్తువులు ధరలు తగ్గుతాయి ఇవాళ జిఎస్టీ రూపంలో. ఓకే అండి, రైట్. శేఖర్ రెడ్డి గారు, విఠల్ గారు, రియాజ్ గారు, నిఖిల్ రావు గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.